స్థితిలో ఉన్నప్పటికీ దాంతో తృప్తిగా బ్రతకాలి. वह चाहे किसी भी स्थिति में क्यों ना हो तृप्ति के साथ जीना है. ధనాపేక్షలు ప్రలోభాల్లో చిక్కుకొని ఇంకా ఏవేవో సంపాదించాలి కూడబెట్టాలని ఆశ వాంఛలు కలిగి ఉండరాదు. धन की अभिलाषा में फंसकर और ज्यादा कमाना है इस आशा में नहीं रहना है. పలు రకాల స్కీములు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి జనాల దగ్గర డబ్బులు దండడానికి ప్రయత్నాలు చేయకూడదు. कई प्रकार की स्कीमों को रखकर ये कमाना है वो कमाना है करके नहीं बोलना है, नहीं सोचना है. ఎన్నెన్నో ఆ సాకులు అడ్డంగులు చెప్పి ఆ డబ్బుని కూడబెట్టేదానికి ప్రయత్నాలు చేయకూడదు. कई प्रकार के बातों को बोलकर पैसा कमाने के लिए नहीं सोचना है. కేవలం సంతృప్తి కలిగి బ్రతకాలి. सिर्फ संतुष्टि पाकर तृप्त होकर ही जीना है. అపోస్తలుడు పౌలు అలా బ్రతికాడు, ఆ విధంగానే చెప్తా వచ్చాడు. प्रेरित पौलुस उसी प्रकार जिया और उसी प्रकार कहता आया. హల్లెలూయా. हालेलुया. ఇంకా తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది. और तीमुथियुस की पहली पत्री 6वां अध्याय 8వ వాక్యం 8वें वचन में एक और बात लिखा गया है. కాగా అన్న వస్త్రములు కలిగిన వారై, इस प्रकार वस्त्रों को पाते हुए, అన్నం కలిగిన వారై, खाना और वस्त्र को पाते हुए వాటితో తృప్తి కలిగి యుందుము అని చెప్తున్నాడు. उसके द्वारा तृप्त होकर रहो करके बताया जा रहा है. హల్లెలూయా. हालेलुया. దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మన ఆహార వస్త్రాలు చాలా ప్రాముఖ్యం. हमारे भोजन और वस्त्र, हमारे लिए भोजन और वस्त्र बहुत ही जरूरी है. మనం దానికోసమే మనం డబ్బులు సంపాదించాలి. उसी के लिए हम पैसा कमा रहे हैं. అంతేగాని తృప్తి లేకుండా వాటికి మించిపోయినటువంటి ఆ సంపాదన కావాలని ఎన్నెన్నో కుయుక్తి కలిగిన మార్గాల్లో మనం వెళ్ళకూడదు. इसको छोड़कर बिना तृप्ति हुए हमें और पैसा कमाना है करके गलत मार्गों पर नहीं चलना है. ఎందుకంటే దేవుడు ఆశపడుతున్నాడు, क्योंकि प्रभु आशा रखता है ప్రతి ఒక్కళ్ళు ఆహార పానీయాలు పుచ్చుకోవాలి. हर कोई भोजन खाना पीना पाना है. కట్టుకోవడానికి బట్ట, पहनने के लिए कपड़ा, తినడానికి తిండి, खाने के लिए भोजन, ఉండడానికి చక్కని నివాసం. रहने के लिए एक अच्छा निवास. ఈ మూడు తప్పనిసరి. ये तीनों तो बहुत जरूरी है. వీటి కోసం మనం ఏ సంపాదించినా इसी के लिए हम लोग जो भी कमाते हैं మిగిలినంతా దేవుని కోసం, దేవుని పని కోసం మనం వినియోగిస్తూ రావాలి. और जो बचा है वो प्रभु के लिए और प्रभु के काम के लिए उसका उपयोग करते आना ఆ है. రోజుల్లో ఆది అపోస్తల దినాల్లో కూడా సంఘము వారి వారి స్థిరాస్తులు చరాస్తులు అమ్మి, మితి పేరుపైన ఆస్తులను అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. उन दिनों में भी प्रेरितों के समय वो लोग अपने धन संपत्ति को बेचकर सारा धन प्रेरितों के पैरों में रखा. ఎందుకంటే వాళ్ళ స్థిరాస్తులు చరాస్తులు చాలా ఉన్నాయి. क्योंकि उनके पास धन संपत्ति, पूर्वजों की धन और संपत्ति जो था वो बहुत था. తరతరాలు తిన్నా తరగని ఆస్తిపాస్తులు ఉన్నాయి. पीढ़ी दर पीढ़ी खाने पर भी कम नहीं ये होता था. కానీ ఆ రోజుల్లో సంఘంలో ఏర్పడ్డటువంటి ఆ విషమ పరిస్థితులను బట్టి అందరూ తినాలి, అందరూ తృప్తిగా ఉండాలన్న ఆశతో ఒక ఐక్యతను కనుపరుస్తూ భేద తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు భుజించాలని చెప్పి ఆశ కలిగి అపోస్తలుల దగ్గర వారి యొక్క సంపాదన తెచ్చిపెట్టారు. लेकिन उन दिनों में कलीसिया में जो विषम परिस्थिति आई थी, उन परिस्थितियों को देखते हुए सभी लोग एकता में बांधकर सभी लोग मिलजुल कर खाना करके इस प्रकार हमारे उनकी जो पूर्वजों की संपत्ति है बेचकर उनसे उनके द्वारा जो धन प्राप्त हुआ है वो पूरा धन लाकर प्रेरितों के पांवों में रखा. ఎందుకంటే ఆ విధంగా చేసిన దాన్ని బట్టి వాళ్ళ ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఉంటుంది, దేవుని దగ్గర ప్రతిఫల ఆశ్రయాలతో వర్ధిల్లుతారు. क्योंकि इस प्रकार उनके द्वारा जो कार्य किया है उसके द्वारा उनकी आत्मीय स्थिति और उन्नत स्थिति में पहुंचेगा और प्रभु के पास उन्हें प्रतिफल भी प्राप्त होगा. ధనవంతులగుటకు మనం ఆ యొక్క అపేక్షలు మనం సాకకూడదని, धनवान बनने के लिए हमें और आशा नहीं रखना है, దానికి వేరే వేరే ప్రయత్నం మనం చేయరాదని లేఖనాలు उसके సెలవు. लिए अलग अलग कोशिश हमें नहीं करना चाहिए करके वचन में स्पष्ट रूप से बताया जा रहा है. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యం మనం చదువుతున్నప్పుడు इब्रानियों की पत्री 13वां अध्याय 5वें वचन को जब हम पढ़ते हैं तो మీరు ధనాపేక్ష లేని వారై आप धन की अभिलाषा ना रखते हुए మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. आपके पास जो है उसी से संतुष्ट हो करके कहा जा रहा है. ప్రభు వారు చెప్తున్నాడు, నువ్వు తృప్తి పొంది ఉండండి. प्रभु बोलता है तुम तृप्त रहो. అయితే నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. लेकिन मैं तुझे कभी ना छोड़ूंगा और ना कभी तुझे त्यागूंगा करके वही तो बताया. ఆయన మనకు తోడుంటాడు, वो हमारे साथ है, ఆయన మనల్ని విడవడు, वो हमें कभी नहीं त्यागेगा, ఎన్నడూ ఎడబాయుడు. वो कभी भी नहीं त्यागेगा. అందుకనే ఆ ఎన్నడూ విడవడు ఎడబాడు అన్నటువంటి దేవుడు మనతో ఉండగా इसलिए वो कभी ना छोड़ने वाला और कभी ना त्यागने वाला परमेश्वर हमारे साथ रहेगा. तो మనం ధనాపేక్షల్లో చిక్కునటం, हमें धन के लोभ में फंसकर
ఆ ధనాపేక్షలతో ఉండి మన ఆత్మీయ జీవితం నాశనం చేసుకో మనకి ఎందుకు? धन के लोभ में रहकर हमारे आत्मीय जीवन को नाश क्यों करना है? మనం తృప్తి కలిగి బ్రతకాలని ఇక్కడ లేఖనాలు సెలవించబడుతున్నది. संतुष्टि के साथ हमें जीना है करके यहाँ पर वचन बताया जा रहा है. హల్లెలూయా. हालेलुया. అలా తృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనం చేద్దాం. इस प्रकार तृप्तमय जीवन को हम बिताएंगे. కానీ చాలా మంది జీవితాల్లో लेकिन बहुत सारे लोगों के जीवन में ఎవరైనా కావలసినటువంటి చలి పడుతుంటే వారికి వస్త్రం కావాలంటే, जो लोग अगर किसी को ठंड लग रहा है तो उन्हें वस्त्र चाहिए तो శరీరానికి కావలసిన వస్తువులు ఇవ్వక సమాధానం వెళ్ళమని చెప్తా ఉంటారు. शरीर को जो वस्तुएं चाहिए वो दिए बगैर आप मेल के साथ जाओ करके बोलते हैं. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యంలో, याकूब के पत्र 2 अध्याय 6वें वचन में, 16 2 अध्याय 16वें वचन में స్పష్టం చేయబడుతుంది ఏమిటంటే, स्पष्ट रूप से बताया जा रहा है, మీలో ఎవడైనాను శరీరము కావలసిన వాటిని ఇయ్యక अगर आप में से कोई भी हो शरीर की आवश्यकता के अनुसार वस्तुओं को ना देते हुए సమాధానంగా వెళ్ళుడి, मेल के साथ जाओ, చలి కాసుకునుడి, ठंड को कापो, తృప్తి పొందుడని तृप्त होकर के చెప్పినలా ఏమి ప్రయోజనం? तो बताने से क्या फायदा? అర్థమవుతుందా? क्या समझ में आ रहा है? అంటే కొంతమంది కలిగి ఉన్నవారు లేమి వారిని బట్టి వాళ్ళకి సమాధానం కలండి, తృప్తిగా ఉండండి అని రకరకాల బోధలు చేస్తూ ఉంటారు. कुछ लोग जिनके पास रहता है वो जो गरीब होते हैं, जिनके पास नहीं रहता है आप शांति से रहो, मेल मिलाप के साथ रहो करके बोलते हैं. ఇట్లా వాళ్ళు చాలా తృప్తిగా బ్రతకడం చెప్తారు. इस प्रकार वो लोग तृप्ति के साथ जियो करके उन्हें बताते हैं. అందుకనే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేతులు మిన్న అన్నారు పెద్దలు. इसलिए प्रार्थना करने वाले ओठों से ज्यादा दान करने वाला और मदद करने वाला जो हाथ है वो बेहतर है करके बता रहे बड़े लोग. ఎందుకంటే కేవలం తృప్తిగా ఉన్నాను చెప్తారు కానీ వాళ్ళ అవసరాలలో కష్టంలో ఆదుకునే వాళ్ళు చాలా మంది అరుదు. क्योंकि मुसीबत के समय कठिनाई में आप तृप्त रहो करके तो बोलते हैं, लेकिन उनकी सहायता करने के लिए आगे नहीं बढ़ते. ఎందుకంటే क्योंकि ఇట్లా తృప్తి లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. इस प्रकार तृप्त रहित जीवन कई है. తృప్తి లేకుండా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. बिना तृप्ति के वो लोग जी रहे हैं. తృప్తి లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. बिना संतुष्टि के वो लोग बढ़ रहे हैं. తృప్తి లేని జీవితాలు కలిగి ఉన్నవారు అనేకులు ఉన్నారు. तृप्त रहित जीवन बिताने वाले कई लोग हैं. అయితే అట్లా తృప్తి లేని జీవితాలు మనం ఉండకూడదు. लेकिन इस प्रकार तृप्त रहित जीवन में हमें नहीं रहना है. యెరెమీయా గ్రంథం 31వ అధ్యాయం 24వ వాక్యంలో, यिर्मयाह की पुस्तक 35वां अध्याय దేవుడు ఏం చెప్తున్నాడంటే, प्रभु क्या बोलता है? అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తి పరచుదును, जो थके हुए हैं उनके प्राण को मैं तृप्त करूंगा, కృషించిన వారిని అందరినీ నేను నింపుదును, थके हुए लोगों को मैं भरूंगा, తృప్తి పరుస్తాను, కృంగిపోయిన వాళ్ళని వారందరిని నింపుదును అని చెప్తున్నాడు ప్రభువారు. उन्हें तृप्त करूंगा और जो थके हुए हैं उन्हें भरूंगा करके प्रभु यहाँ पर बता रहा है. దేవుడు అలసి ఉన్న వారి ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. प्रभु जो थके हुए हैं उनकी आशा को तृप्त करेंगे. వాళ్ళని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. तृप्त करने वाला परमेश्वर है. హల్లెలూయా. हालेलुया. దేవుని ద్వారా మనం తృప్తిపరచబడతాం. परमेश्वर के द्वारा हम तृप्त किए जाएंगे. ఆశలో అలసిపోయిన వారమైనప్పటికీ, आशाओं में थकावट होने के बावजूद దేవుడు తృప్తిపరుస్తున్నటువంటి నిరీక్షణ కలిగి మనం సాగుతాం. प्रभु हमें तृप्त करेगा करके इस आशा के साथ हम लोग बढ़ेंगे. హల్లెలూయా. हालेलुया. ఎందుకంటే क्योंकि అట్లా దేవుని ద్వారా మనం తృప్తి పొంది ప్రతి విషయంలో సంతృప్తిగా మనం బ్రతకవలసిన ఆవశ్యకత మనకున్నది. इस प्रकार प्रभु के द्वारा तृप्त पाकर हर एक विषय में संतुष्टि से जीने की आवश्यकता हमें है. హల్లెలూయా. हालेलुया. ఇంకా యెషయా గ్రంథం 58:10 వాక్యం మనం చదువుతున్నప్పుడు, यशायाह की पुस्तक 58वां अध्याय 10वां वचन को जब हम पढ़ते हैं तो, ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి ఇచ్చి आशा करने वालों को जो भूखे होते हैं उन्हें देकर, శ్రమపడే వారిని తృప్తిపరిచిన ఎడల मेहनत करने वालों को तृप्त करने से చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, अंधेरे में आपका जो उजाला है प्रकाशमय होगा, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. अंधकार जो है आपके लिए दोपहर के समान होगा. ఆశించిన ఆకలిగొన్న వారికి మనం సహాయం చేయాలంట. आशा के साथ रहते हुए भूखे लोगों को हमें मदद करना चाहिए. శ్రమపడే వారికి మనం తృప్తిపరిచినలా దేవుడు మనకి చీకట్లో కూడా మనకు వెలుగు కలుగు చేయగలరు దేవుడు అని చెప్తున్నాడు. श्रम करने वाले मेहनत करने वालों के लिए तृप्त करने के
तृप्त करने की तरह रहने से प्रभु हमें अंधेरे में भी उजाला देगा करके बताया जा रहा है। అంధకారంలో కూడా మనకి మధ్యాహ్నం వల్ల వెలుగు కలుగు చేయగల దేవుడు అని చెప్తున్నాడు. अंधकार में भी दोपहर के समान प्रकाश देगा करके बताया जा रहा है। అందుకనే మనం ఆకలిగా ఉన్న వారిని తృప్తిపరిచే ప్రయత్నంలో మనం ఉండాలి. इसलिए जो भूखे हैं उन्हें तृप्त करने का कोशिश करना चाहिए। వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళ జీవితంలో మేలు చేసే వారిగా సిద్ధింపజేయబడాలి. उन्हें तृप्त करके उनके जीवन में भलाई करने की विधि से रहना है। కొన్ని జీవరాశులు జంతువులు కుక్కలు అట్లా ఈ ఎప్పుడు తినడానికి ఆశపడేటువంటి జీవరాశులు ఇవి. कुछ जीव राशि जो हमेशा खाने की इच्छा रखते हैं, అవి ఎంత తిననో వాడికి తృప్తి ఉండదు. वो चाहे कितना भी क्यों ना खाए उन्हें तृप्त नहीं होता। కొందరు కాపరులు కూడా అట్టివారని చెప్పి వాళ్ళు ఏమాత్రం వివేచింపజాలని పరిస్థితితో తమకిష్టమైన మార్గాల్లో తృప్తి లేకుండా బ్రతుకుతున్నారని దేవుడు కొందరు సేవకుల గురించి మాట్లాడుతున్నాడు. कुछ रखवाले भी इसी प्रकार से जो सेवा कार्य वो लोग करते हैं उसमें तृप्त वे बगैर इसी प्रकार बढ़ते रहते करके प्रभु बोलता है। యెషయా గ్రంథం 56:11 ఈ విషయం రాయబడి ఉన్నది. यशायाह की पुस्तक 58वां अध्याय 11वें वचन में ये सब विषय लिखा गया है। దేవుని ప్రేమను బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఆయన మనుషులను తృప్తిపరచగల దేవుడై ఉన్నాడు. वो मनुष्यों को तृप्त करने वाला परमेश्वर है। ఆ తృప్తిపరిచి వారికి మేలు మంచి చేయి దేవుడై ఉన్నాడు. तृप्त करके उन्हें भलाई करने वाला परमेश्वर है। నిశ్చయంగా మన దేవుడు మన ఆశను తృప్తిపరిచే దేవుడు. निश्चय रूप से प्रभु हमारे आशाओं को तृप्त करने वाला है। ఆయన గుప్పులు విప్పి మనం తృప్తిపరిచే సమర్థుడై ఉన్నాడు. वो मुट्ठी को खोलकर हमें तृप्त करने का सामर्थ्य रखता है। కానీ ప్రసంగి గ్రంథం 5:10 ఏమని రాయబడిందంటే, लेकिन सब उपदेशक 5:10 5वां अध्याय 10वें वचन में क्या लिखा गया है? ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యం చేత ఎప్పుడు తృప్తి పొందడు. जो द्रव्य की आशा रखता है वो द्रव्य के द्वारा कभी भी तृप्त नहीं हो सकता। ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత ఎప్పుడు తృప్తిని అందడు. धन की आशा रखने वाले उसके द्वारा कभी भी तृप्त नहीं होते। వాళ్ళ ఆశ ఆశగానే మిగిలిపోతుంది. उनकी जो आशा है आशा के रूप में ही बरता रहेगा। సంపాదించాలని అంటారు. कमाना है करके बोलते हैं। కూడబెట్టాలి ఆశపడతాడు. बचाना है करके आशा रखते हैं। అయితే వాడికి తృప్తి మాత్రం ఉండదు. लेकिन उन्हें कोई संतुष्टि प्राप्त नहीं होता। అందుకనే వారి జీవితం వ్యర్థమైపోతూ ఉంటుంది. इसलिए उनका जीवन व्यर्थ होता है। అయితే దేవుని ప్రేమను బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर के लोगों, అట్లా తృప్తి లేని జీవిత చరిత్రను బట్టి మనం బహు జాగ్రత్తగా ఉండి తీరాలి. इस प्रकार जिस जीवन में तृप्त नहीं होता है उसके प्रति हमें बहुत ही सावधान रहना है। హల్లెలూయా. हालेलुया। తృప్తి కలిగి మనం బ్రతకాలి. तृप्त होकर हमें जीना है। సామెతల 30 అధ్యాయము 15 వాక్యం రాయబడుతుంది. नीति वचन 3 अध्याय 15वें वचन में क्या लिखा गया है? जैसे जोंक की 2 बेटियां होती है, जैसा जोंक का 2 बेटियां होता है, जो कहती है दे दे वैसा ही 3 वस्तुएं हैं जो तृप्त नहीं होती, वरन 4 है जो कभी नहीं कहती, बस अधोलोक, कभी नहीं कहते बस। हाँ, पहला है अधोलोक और बांस की कोक, भूमि जो जल पी कर तृप्त नहीं होती, जो भूमि भी जल पीने के लिए तो कभी तृप्त नहीं होता है, और आग जो कभी नहीं कहती बस, आग भी नहीं बोलता है कभी बस करके। ये अग्नि की तृप्ति ले, यह आग जो है कभी भी तृप्त नहीं होता, पृथ्वी को भी तृप्ति नहीं मिलता, गड्रालु गर्भम की तृप्ति ఉండదు, बांस की जो कोक है उसे भी तृप्त नहीं होता, ఇంకా పాతాళానికి తృప్తి ఉండదు, और ना ही अधोलोक को कोई तृप्त होता है। ఈ 4 ఎప్పుడు బస్ చాలు అనే మాట ఎప్పుడు అనలేదు. ये चारों कभी भी बस और नहीं चेक करके नहीं बोलते। అయితే జలగ కూడా 2 కూతుళ్ళు ఉన్నారంట। लेकिन उसी प्रकार जोग की भी 2 बेटियां हैं। ఒక మూతి నుంచి దేదో అంటదంట, एक मुंह से तो दे दो करके बोलती, ఇంకో మూతి నుంచి దేదో అంటదంట। ఇట్లా రక్తాన్ని 2 వైపులు పీల్చుకొని జంతువులు త్రాగుతా ఉంటది జలగ। और दूसरे मुंह से भी दे दो बोलते। इस प्रकार जानवरों के लोहू को पी कर चूस कर पूरे लोहू को चूस लेता है। అది దేదో అని 2 మూతులతో లాగి చెరువుల్లో ఉన్న ఆవుల్ని గేదెల్ని వాటిని రక్తాన్ని తాగుతా ఉంటది। इस प्रकार वो अपने दोनों मुंह से दे दो करके नदी में रहने वाले जानवरों गायों का जो खून पूरी तरह से खींच लेता है। అయితే ఈ విధంగా తృప్తి పడనటువంటి విధానాల్లో ఇవి పనిచేస్తూ ఉంటాయి। इस प्रकार तृप्त न होने के जीवन विधि में जो है इस प्रकार के काम करते हैं। అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, तो प्रिय परमेश्वर के लोगों, ఇమ్మని 2 మూతులు కలిగి అడుగుతూ ఉంటది।
इस प्रकार दे दो करके दो मुंह रखने वाला वो जो जानवर है वो इसी प्रकार बोलता है। అట్లా మనం కూడా ఇమ్ము ఇమ్ము అని ఎప్పుడు దేవుని పీడించేవాళ్ళు కాదు. इस प्रकार हमें भी दे दो दे दे करके कभी भी परमेश्वर को पीड़ित नहीं करना है. మనం కూడా తృప్తి కలిగి బ్రతకాలి. हमें भी तृप्त होकर जीना है. ఆ తృప్తి కలిగి జీవించాలి. तृप्त होकर जीना है. ఆ తృప్తి కలిగి జీవిత యాత్రను మనం ముందుకు నడిపించబడాలి. तृप्त होकर जीवन यात्रा में आगे भी बढ़ना है. సామెతల గ్రంథం 27:20 వాక్యం చదివినప్పుడు నీతి వచన 27వ అధ్యాయం 26వ వచనం को जब పాతాళమునకు అగాధ కూపమునకు తృప్తి కానేరదు అని సెలవించబడుతున్నది. पाताल और अधोलोक को कभी भी तृप्त नहीं मिलता है करके बताया जा रहा है. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. इस प्रकार मनुष्यों की जो दृष्टि है वो कभी भी तृप्त नहीं होता. అట్లా తృప్తి లేని జీవితాలు ఆ కనుల్లో ఏది చూశారో దానికి చూసింది ప్రతిదీ కావాలి తృప్తి లేకుండా బ్రతుకుతూ ఉంటారు. इस प्रकार आंखों के लिए जो भी दिखता है हमें चाहिए करके बिना तृप्ति के जीवन बिताते हैं. అయితే స్వామర వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఎప్పుడు తృప్తి ఉండదు. लेकिन जो काम करने वाले नहीं होते हैं, कामचोर होते हैं, उनके जीवन में भी कभी तृप्त नहीं होता. ఆ సామెతల గ్రంథం 20:13 వాక్యం చదివినట్లయితే नीति वचन 20वां अध्याय 13वें वचन को जब हम पढ़ते हैं, नींद से प्रीति नारक नहीं तो दरिद्र हो जाएगा. आंखें खोल तब तू रोटी से तृप्त होगा. మనం తృప్తి పరచబడాలంటే हमें तृप्त होना है तो నిద్ర నుంచి లేవాలి. नींद से जागना है. ఆసక్తి కలిగి మనం పయనించాలి. आशा के साथ हमें यात्रा करना है. అప్పుడు మనం తృప్తి పొందుతాం. तब हम तृप्त होंगे. అయితే స్వామరాళ్ళు ఎప్పుడు తృప్తి లేకుండా బ్రతుకుతారు. लेकिन कामचोर जो होते हैं बिना तृप्त किए जीते हैं. అయితే అలా తృప్తి లేకుండా బ్రతికే విధానాలు మన జీవితంలో ఉండకూడదు. इस प्रकार तृप्त ना होने वाला जो विधि है वो हमारे जीवन में नहीं होनी चाहिए. ఆ తృప్తి లేని జీవితాలతో మనం కొనసాగకూడదు. तृप्त रहित जीवन में हमें आगे नहीं बढ़ना है. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యంలో ఏమని రాయబడిందంటే नीति वचन 5वें अध्याय 19वें वचन में क्या लिखा गया है. ఈ రోజు కుటుంబ జీవితాలతో సాగే కుటుంబ పెద్దలకి ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే आज के दिन में परिवार के साथ जीने वाले परिवार के याजक को प्रभु क्या बताता है. యవన కాలం మందు భార్యాభర్తలు వారు ఎలా బ్రతకాలంటే जवानी के समय पति पत्नी को किस प्रकार जीना है. చదువుదాం 5వ అధ్యాయం 19వ వాక్యం. पढ़ते हैं 5वां अध्याय 19वें वचन को. प्रिय हरणी या सुंदर साम्राणी के समान उसके स्तन सर्वदा तुझे संतुष्ट रखे और उसी का प्रेम नित्य तुझे आकर्षित करता रहे. అట్లా తన భార్య నిమిత్తమై అందమైన లేడీ ప్రియమైన దుప్పి అని ఆమె యొక్క అందాన్ని బట్టి సొందాన్ని బట్టి మనం తృప్తి పొందాలి. इस प्रकार वो अपने बीवी के प्रति सुंदर साम्राणी और प्रिय हरणी कहकर तृप्त होना है. ఎల్లప్పుడూ తన భార్య నందు తృప్తి పొందాలి. हमेशा अपनी पत्नी के निमित्त तृप्त होना है. ఆమె ప్రేమ చేత నిత్యము ఆమెకు రుణస్తుల్లాగా ఆమెకి బద్దుల్లాగా నువ్వు బ్రతకాలి. उसके प्रेम के द्वारा नित्य उसके प्रति हमें उसके प्रेम के द्वारा नित्य उसके प्रति आकर्षित होकर जीना है. అంటే భార్యను బట్టి తృప్తి పొంది अन्य पापाనికి గురి కాకుండా నువ్వు బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. इसका अर्थ है पत्नी के द्वारा तृप्त होकर अन्य पापों से बच के रहना है करके प्रभु का वचन बता रहा है. హల్లెలూయా. हालेलुया. మనం తృప్తి కలిగి జీవించాలి. हमें तृप्त होकर जीना है. తృప్తిగా బ్రతకాలి. तृप्ति के साथ जीना है. ఎందుకంటే మన దేవుడు ఆయన భక్తులైన వారికి వారి సరిహద్దుల సమాధానం కలుగు చేసే దేవుడు. क्योंकि हमारा जो परमेश्वर है उनके भक्तों को और उनकी सीमाओं में उन्हें तृप्त करने वाला है. మంచి గోధుమ పంటతో మనం తృప్తి పరిచే దేవుడు. अच्छी गेहूं के फसल के द्वारा तृप्त करने वाला परमेश्वर है. ఆయనందు మనం ఆసక్తి కలిగి ఉంటే చాలు. उनमें आशा के साथ रहना ही काफी है. ఆయన మనల్ని తృప్తి वो పరుస్తాడు. हमें तृप्त करेगा. 147వ కీర్తన 14వ వాక్యం ఈ మాట వ్రాయబడి ఉంది. 147वां भजन संहिता में इस बात को लिखा गया है. 14వ వాక్యం ఈ విషయం చెప్పబడుచున్నది. 147वां अध्याय 14वें वचन में यह लिखा गया है. సరిహద్దుల సమాధానం కలుగజేస్తాడు. वो हमारी सीमाओं को
मेल के साथ ఆయన बंधेगा। మంచి గోధుమ పంటతో మనం वो తృప్తిపరుస్తాడు. अच्छी गेहूं की फसलों के द्वारा तृप्त करेगा। హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే ఆయన ప్రేమించే వారికి ఆ విధమైన సురక్షితమైన ఆహార పానీయాలు శ్రేష్టమైన విధానంలో ప్రభు కలుగు क्योंकि చేయగలడు. जो उससे प्रेम रखते हैं उसी प्रकार उन लोगों को इस प्रकार के सुरक्षा और भोजन संबंधी रीतियों के द्वारा उन्हें तृप्त करता है। కీర్తన గ్రంథం 145:16 మనం చదివినప్పుడు भजन संहिता 145वां अध्याय 16 మనం చదివినప్పుడు 16वें वचन को जब हम पढ़ते हैं तो నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని చెప్తున్నాడు. आप अपने मुट्ठी को खोलकर हर प्राणी की इच्छा को पूरा कर रहे हो करके बताया जा रहा है। మనిషిని సాటి మనుషుడు ఎప్పుడు తృప్తిపరచలేడు. मनुष्य अपने सामने वाले मनुष्य को कभी भी वो तृप्त नहीं कर सकता। ఎప్పుడు అది భార్యాభర్తలే గాని ఇంకోలే గాని అన్నడు తృప్తిపరచలేడు. चाहे वो पति पत्नी क्यों ना हो या फिर कोई और क्यों ना हो, कभी भी उन्हें तृप्त नहीं कर सकते అయితే हो। దేవుడు ప్రతి జీవి కోరికని ప్రతి జీవి ఆశని తీర్చి ఆయన తృప్తిపరచగల దేవుడై ఉన్నాడు. लेकिन परमेश्वर हर प्राणी की इच्छा को और आशा को पूरी करके उन्हें तृप्त करने वाले के रूप में रहता है। ఆయన పేదలైన వారిని ఆహారంతో वह తృప్తిపరచగల गरीब దేవుడై लोगों को भोजन के द्वारा तृप्त करने वाला है। నిండార వారిని దీవించు దేవుడై ఉన్నాడు. पूरे मन से उन्हें आशीष देने वाला है। ఆకలిగొన్న ప్రాణాన్ని మేలుతో తృప్తితో నింపు దేవుడై ఉన్నాడు. भूखे प्राणी को तृप्त करने वाला है। ఇట్లా ఆయన ఎన్నెన్నో విషయాలు తృప్తిపరిచే దేవుడై इस ఉన్నాడు. प्रकार वह कई विषयों में उन्हें तृप्त करने वाला ఆ परमेश्वर రోజు रहता है। ఇశ్రాయేలు उन दिनों में इस्राएली जंगल की यात्रा में जब चल रहे थे, వాళ్ళకి ఆహారంగా ఉన్నప్పుడు ఆహారంతో తృప్తిపరిచాడు. उन्हें जब आहार चाहिए, भोजन चाहिए, तो भोजन के द्वारा उन्हें तृप्त నీళ్లు किया। కావాలని అడిగినప్పుడు మంచి శ్రేష్టమైన మధురమైన జీవజలాలు ఇచ్చి తృప్తిపరిచాడు. पानी की मांग करने पर श्रेष्ठ में जल के द्वारा उन्हें तृप्त किया। బండను బ్రద్దలు చేసి దాంట్లో జీవజల నదులు పారజేశాడు. पहाड़ को दो हिस्से में बांटकर उनके द्वारा जीवन रूपी पानी को दिया। మాంసం కావాలంటే ఆకాశం నుంచి పూరోజు పక్షులు పంపి వాళ్ళ ఆకలి తీర్చాడు. मांस चाहिए तो आकाश से भी मांस को भेज दिया। ఆయన వాళ్ళు తృప్తిపరిచాడు. वह उन्हें तृप्त किया। ఎన్నో రకాల దేవతలు తినే ఆహారాన్ని పంపించి వాళ్ళని కడుపు నింపి తృప్తిపరిచాడు. कई बार स्वर्गदूतों के खाने और भोजन को देकर उन्हें तृप्त किया। కారణం ఏంటంటే इसका कारण क्या है? దేవుడు తన ప్రజలను వారిని ఎప్పుడు తృప్తిపరిచే దేవుడు. परमेश्वर हमेशा अपने प्रजा अपने बच्चों को तृप्त करने वाला है। హల్లెలూయా. हालेलुया। గనుక మనం ఆ దేవుని యందు మన నమ్మకం ఉంచుదాం. इसलिए हम भी उस परमेश्वर पर यकीन रखेंगे। మనం తృప్తి లేని జీవితాలుగా ఉండకూడదు. बिना तृप्तमय जीवन के रूप में हमें नहीं रहना है। ధనాపేక్షల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు తృప్తి ఉండదు. धन के लोभ में रहने वाले कभी भी ये तृप्त नहीं हो सकते। ఇంకా ఆశ అభిలాషాలతో ఉన్న వాళ్ళకి తృప్తి ఉండదు. आशा और अभिलाषा में रहने वाले कभी तृप्त नहीं होते। పాతాళపు క్రియలు జరిగే చోట తృప్తి ఉండదు. अधोलोक के कार्य को करने वाले कभी तृप्त नहीं దురాశ होते। పరులు తృప్తి ఉండదు. दुराशा में फंसने वाले कभी तृप्त नहीं కానీ होते। దేవుని బిడ్డలో ఏ స్థితిలో ఉన్న తృప్తి కలిగి జీవించే జీవన విధానం ప్రభు వారికి అనుగ్రహిస్తాడు. लेकिन परमेश्वर चाहे किसी भी स्थिति में क्यों ना हो, तृप्त होने के लिए उन्हें आवश्यक जीवनोपाधि के लिए आवश्यक साधन देते हैं। మేలుతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. भलाई के द्वारा हमारे हृदय को तृप्त करने वाला అట్లా परमेश्वर है। తృప్తిగా బ్రతికి మన సంతుష్టి జీవితాన్ని మనం చేయవలసిన इस వారు. प्रकार तृप्ति के साथ जीते हुए संतुष्टिमय जीवन को बिताना है। అట్టి కృప ప్రభు మనందరికి కలుగు इस చేయను. प्रकार की अनुग्रह प्रभु हम सबको दे। అందరికి వందనాలు. सबको जय मसीह की।